హలో మామ. ప్రతి సంవత్సరం బిగ్ బాస్ అంటే క్యాజువల్గా తీసుకునే నేనే ఈ సంవత్సరం చాలా వెయిటింగ్ చేస్తున్నా విన్నర్ ఎవరవుతారని. అలా చేంజ్ చేసేసింది ఒకటే ఒక గ్రూప్, స్పై గ్రూప్. ఈ స్పై గ్రూప్లో శివాజీ గారు, యావర్ గారు, పల్లవి ప్రశాంత్ గారు ఉన్నారు. అందులో శివాజీ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు మాట్లాడదాం. అంతకంటే ముందు హెచ్ఆర్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హెచ్ఆర్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ మామ. ఇది నీకు తెలుసా, శివాజీ గారు టీవీ ఛానల్లో ఎడిటర్గా తన కెరియర్ని ప్రారంభించారు. ఇది చాలామందికి తెలియదు. మల్టీ టాలెంట్ పర్సన్ అని చాలా తక్కువ మందినే అంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో శివాజీ గారిని కూడా మల్టీ టాలెంటెడ్ పర్సన్ అని అంటారు. శివాజీ గారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెలుగు పరిశ్రమలో పాత్రలకు తన గాత్రాన్ని అందించారు. శివాజీ గారు సినిమాలతో పాటు సీరియల్స్లో కూడా నటించారు. శివాజీ గారికి తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చిన సినిమా ఏదంటే ఇందిర. గుర్తుండిపోయే సినిమాలో సపోర్టింగ్ రోల్స్ ఏదంటే అతను వివిధ చిత్రాలలో సహాయ పాత్రలుగా పోషించాడు. ఖుషి సినిమాలో బాబు వంటి పాత్రకు ఒక ముద్ర వేశాడు. 2001 గిరి వీర మనోహర్ రెడ్డి, ఇందిర 2002 ఝాన్సీ, జల్సా వంటి సినిమాలో సపోర్టింగ్ రోల్స్గా నటించారు శివాజీ గారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు రాజకీయ నాయకుడు కూడా శివాజీ గారు. డైనమిక్ రాజకీయ జీవితం ప్రారంభిస్తూ తన ఉనికిని చాటుకున్నారు శివాజీ గారు. మామ, శివాజీ గారికి భారతీయ జనతా పార్టీతో అనుబంధం. 2014లో శివాజీ గారు బీజేపీలో చేరి రాజకీయంలోకి దూసుకెళ్లారు. అయితే 2015లో విడిపోవాలని నిర్ణయించుకున్నారు.